హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను మేల్ ఫర్టిలిటీలో ఒక కామన్ డౌట్ చాలా మంది అడుగుతుంటారు అనమాట. వారికోసిల్ సర్జరీ అవసరమా, అవసరం లేదా అనేసి కొంతమంది డౌట్స్ అడుగుతారు. సో ఇది ఏంటంటే చాలా కొంచెం డిబేటబుల్గా ఉంటుంది. కొంతమంది యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వారికోసిల్ ఉంది, సర్జరీ చేసుకోండి అని చెప్తారు. కొంతమంది మీకు అవసరం లేదు అని కూడా చెప్తారు. సో ఇది ఎలా డిసైడ్ అవ్వాలి అనేది చాలా డౌట్ ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఏంటంటే యంగ్ ఏజ్ లో ఉండి వాళ్ళకి సెమెన్ కౌంట్ నార్మల్ ఉంటే కనుక సర్జరీ అనేది ఒకవేళ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 వారికోసిల్ ఉంటే సర్జరీ అనేది ఇమీడియట్ గా అవసరం ఉండదు. అలా కాకుండా వాళ్ళకి గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఉండి యంగ్ ఏజ్ అయితే కనుక కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ సెమెన్ కౌంట్ కొంచెం తక్కువ ఉంది అంటే సర్జరీ వల్ల కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు 6 months తర్వాత వరకు అనేది చెప్తాం. అలా కాకుండా మరీ లో కౌంట్ ఉంది అంటే కనుక జనరల్ గా గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసిల్ ఉన్నా కూడా సర్జరీ అనేది సజెస్ట్ చేయము, IVF కి వెళ్ళమంటాం. ఎందుకంటే చాలా మందిలో సర్జరీ తర్వాత అందరికీ కరెక్ట్ అవుతుందని లేదు. మీడియం స్పర్మ్ కౌంట్ ఉండి అంటే 5 to 10 million అలా ఉండి ఎంగేజ్ ఉండి గ్రేడ్ 4 ఆర్ గ్రేడ్ 3 వారికోసిల్ ఉన్న వాళ్ళలో మాత్రమే సర్జరీ చేసి ట్రై చేసుకోవచ్చు అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. మరీ లో కౌంట్ ఉంది ప్లస్ వాళ్ళ ఏజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది అంటే ఫర్టిలిటీ కోసం వారికోసిల్ సర్జరీ అనేది సజెస్ట్ చేయం. ఎందుకంటే కొంతమందిలో సర్జరీ అయిన తర్వాత కూడా ఉన్న కౌంట్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల మళ్ళీ దానికి ఇంకా ట్రీట్మెంట్ అనేది కష్టం అవుతుంది. సో హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.